రైట్ రైట్ బాగుందా పోదండి. వచ్చిన ఆయన కూడా గోపాల్ కృష్ణ అందరికీ నమస్కారం. మరి ఈరోజు విశాఖపట్నం రైల్వే మైదానం వేదికగా శ్రీ ఆరాధన చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మరి క్రికెట్ మ్యాచ్లు స్టార్ట్ అయ్యాయి. ఇది 2020 మ్యాచెస్. దాదాపు 10 రోజుల పాటు 9 జట్లు హోరాహోరీగా తలపడినాయి. వీళ్ళందరినీ కూడా మేటైన జట్ల ఆటగాళ్లను ఆయా ఫ్రాంచైజీలు ప్రత్యేకంగా కొనుగోలు చేయడం జరిగింది. ఇందులోనే అత్యంత ప్రతిభా పాఠవాలు ప్రదర్శించే ఆటగాళ్ళు ఉన్నారు. ఖరీదైనవి ఏమైనప్పటికీ కూడా మైదానాలు, అలాగే వాళ్ళకి కల్పించాల్సిన సదుపాయాలు ఇతరత్ర అంతా కూడా ఖరీదైనప్పటికీ కూడా శ్రీ ఆదరణ చారిటబుల్ ట్రస్ట్ ప్రతిభకు ప్రోత్సహించాలని, అలాగే క్రీడాకారులను మరింతగా ప్రోత్సహించి వారికి ఏపీఎల్, ఐపీఎల్ వంటి అగ్రమైన వేదికల మీద అవకాశాలు కల్పించాలని ఒక మంచి సంకల్పంతో మా సోదరుడు ప్రత్యేకంగా సూర్యప్రకాష్ రెడ్డి గారు చేసిన సంకల్పం. దీనికి వాళ్ళ ఫ్రాంచైజ్ యజమానులు కూడా బాగా సహకరించారు. కాబట్టి 10 రోజుల పాటు 9 ఫ్రాంచైజీలో ఉన్న ఈ జట్లన్నీ కూడా తలపడినా ఇప్పుడే మనం చూస్తున్నాం. పవర్ ప్లేలో అత్యంత ప్రతిభగల ఆటగాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేసుకుంటూ విశాఖలో కానీ ఉత్తరాంధ్రలో కానీ క్రికెట్ క్రీడాకారులు పదవలేదు. మరి ఈ ప్రాంతం నుంచి కూడా అనేక మంది జాతీయ జట్లో కానీ, అలాగే రాష్ట్ర కానీ, వివిధ టీమ్స్లో కానీ, లీగ్స్లో కానీ ఆడుతున్న వారు ఉన్నారు. మరి ఈరోజు కార్యక్రమానికి నన్ను కూడా ఆహ్వానించారు. వారికి వారి జట్లకు అభినందనలు తెలియజేసుకుంటూ నాతో పాటు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శ్రీనివాస్ గారు ఇచ్చేశారు. అలాగే ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ గారు కూడా ఉన్నారు. వారందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇటువంటి క్రీడలను ప్రోత్సహించడం వల్ల ప్రత్యేకంగా మనకి ఏంటంటే భవిష్యత్తులో మరింత మంది ఆటగాళ్ళకి వాళ్ళు ఉన్నత వేదికల మీద రాణించడానికి అవకాశం కలుగుతుంది. ఎంతో చక్కగా ఐపీఎల్ తరహాలో జరుగుతున్న మ్యాచ్లను నగర ప్రజలు కూడా చూసి ఆహ్వానించాలని మరి ఆనందపురంలో ఉన్న ఎంఎస్కే ప్రసాద్, అలాగే ఫైనల్స్ పోర్ట్ స్టేడియంలో కూడా నిర్వహించే ఆలోచన ఉందని నిర్వాహకులు చెబుతున్నారు. ఈరోజు రైల్వే మైదానం వేదికగా ఈ టోర్నీ ప్రారంభమైంది. మరి ఇందులో పాల్గొన్న క్రీడాకారులకు, నిర్వాహకులకు అందరికీ, అలాగే దీన్ని సపోర్ట్ చేస్తున్న మీడియా మిత్రులందరికీ కూడా పేరు పేరున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఆరాధన చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో శాక్ట్ వారు ఒక అద్భుతమైన క్రికెట్ టోర్నమెంట్ ని కండక్ట్ చేస్తున్నారు. సార్ చెప్పినట్టుగా 10 రోజుల పాటు 9 జట్లు హోరాహోరీగా పోరాడి విజయం కోసం అందరూ కూడా ప్రయత్నిస్తున్నారు. ఇలాంటి టోర్నమెంట్లు అన్నీ కూడా మన అందరికి ఎంతో స్ఫూర్తిదాయకం. ఇవి ఓన్లీ ఫిజికల్ ఫిట్నెస్ నే కాకుండా మెంటల్ ఫిట్నెస్ ని కూడా పెంచుతాయి. తద్వారా వాళ్ళ యొక్క రంగంలో చక్కగా రాణించడానికి ఎంతో ఉపయోగపడుతుంది. ఈ అవకాశాలను వాళ్ళు సద్వినియోగం చేసుకొని సార్ చెప్పినట్లు ఏపీఎల్ కానీ, ఐపీఎల్ కానీ వారికి అవకాశాలు వస్తే నిజంగా మనం ఎంతో అదందరికీ వైజాగ్ వాసులకి ఒక గర్వకారణమైన విషయం అవుతుంది. సో అందరూ బాగా ఆడి ఈ టోర్నమెంట్ ని సక్సెస్ చేయవలసిందిగా. ఎస్సీసీటీ వారియర్స్ లీగ్ చేయడానికి కారణం ఏంటంటే టాలెంట్ బయటికి తీసుకొద్దాం అనే మోటివ్తో చేస్తున్నాను. నేను ఎంతో మంది క్రీడాకారులు నేను తయారు చేస్తున్నాను అకాడమీ ద్వారా. ఈ టోర్నమెంట్ ద్వారా కూడా చాలా మంది క్రికెటర్లు వస్తారు. ఏపీఎల్, ఐపీఎల్ ఇంకా లెవెల్ ఆఫ్ క్రికెట్ ఆడిద్దాం అనే కాన్సెప్ట్తో మనం ఈ మోటివ్తో చేస్తున్నాం ఈ టోర్నమెంట్ని. నాకు సపోర్ట్ చేసిన మీడియా మిత్రులకి, మా శ్రీనివాబాని గారికి, శ్రీనివాస్ గారికి, ఫ్రాంచైజీ ఓనర్లకి అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. ప్రతి ఒక్క ప్లేయర్కి కూడా నేను థ్యాంక్స్ చెప్పుకుంటాను. మెయిన్ అండ్ నా ఆర్గనైజింగ్ టీమ్కి కూడా నేను చాలా చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. నేను థ్యాంక్ యూ సో మచ్. అందరికీ కూడా నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే అందరూ ఇంత మంచి సంఖ్యలో కూడా వచ్చి క్రికెట్ ఆడుతున్నందుకు, అలాగే రానున్న రోజుల్లో మీరు మరింత అభివృద్ధి చెందాలని కోరుకుంటూ మీరందరికీ ఆల్ ది బెస్ట్.